దారుణమైన సంఘటన సిరిసిల్ల ఒక మంత్రి ప్రాతినిధ్యం వహించేటువంటి సిరిసిల్ల జిల్లా మొత్తం సమాజం అంతా కూడా దళిత సమాజం దళిత సంఘాలు సభ్య సమాజం అంతా కూడా పార్టీలకు అతీతంగా వారు కార్యక్రమాలు చేస్తూ లారీ దగ్ధం కేసులో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులను గతంలో జరిగినటువంటి కొన్ని రాజకీయపరమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ హరీష్ తండ్రి చెప్తాను హరీష్ బీజేపీ కార్యకర్త ఎన్నికల సమయంలో ఏజెంట్గా ఉన్నప్పుడు అనేక మందిని దొంగ వేయకుండా నిరోధించినందుకు ఆ తర్వాత పార్టీ పరంగా ధర్నా కార్యక్రమం చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాన్ని యంత్రాంగాన్ని మంత్రులను ప్రశ్నించే దాంట్లో ముందు వరుసలో ఉండడము ఇవన్నీ పోలీసులు కుట్రలు చేసి ఈ రకంగా హరీష్తో పాటు ఇద్దరు బీజేపీ కార్యకర్తలు మిగతా యువకుల మీద మరి అక్రమ కేసులు పెట్టి రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారా? అసలు ఐపీఎస్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా కింది స్థాయి అధికారి ఎస్ఐ కానీ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్హెచ్ఓ కానీ ఇటువంటి థర్డ్ డిగ్రీ మెథడ్స్కు పాల్పడితే వారి మీద చర్యలు తీసుకోవాల్సిన వ్యక్తి వారే ఒక పైశాచిక ఆనందంతో చిత్రహింసలు గురి చేసే దాంట్లో స్వయంగా వారే పాల్గొన్నారని చెప్పి వారి తండ్రి చెబుతూ ఉంటే మరి ఒక ఛానల్లో ఈ చిత్రహింసలు గురైనటువంటి వారు కూడా దాన్ని బహిర్గతపరిస్తే దాని మీద కూడా మరి మొత్తం గ్రామస్తులను కూడా భయభ్రాంతులను చేసి నేరెళ్ళ గ్రామంలో వారు అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని జీవించే పరిస్థితి. అందుకని భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పోరాటంతో పాటు న్యాయపరమైన పోరాటం కొనసాగిస్తూ ఆ నేరెళ్ళ గ్రామస్తులకు సంబంధించిన యువకులు దళిత యువకులు బలహీన వర్గాలు మొత్తం అక్రమంగా ఎవరి మీద కేసులు పెట్టారో ఆ కేసులు తొలగించే వరకు మరి భారతీయ జనతా పార్టీ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఇప్పటికైనా ఆ అమాయకులైనటువంటి వాళ్ళందరి మీద అక్రమ కేసులు వెంటనే తొలగించాలని ఎత్తివేయాలని ఈ బాధితులకు మెరుగైనటువంటి వైద్యం అందించి వాళ్ళ ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. 9 రోజులుగా కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పేరు మీద వారు కొనసాగుతున్న ఎవరు కూడా చూసే పరిస్థితి లేకుండా పోలీస్ కస్టడీలో ఉన్నారు కాబట్టి నాయకులను ఎవరిని కూడా కనీసం పరామర్శించేటువంటి అవకాశం వాతావరణాన్ని నిర్మాణం చేశారంటే ఈ ప్రభుత్వం చెప్పేటువంటి పోలీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే ఇదేనా పోలీస్ ఫ్రెండ్లీ అని అడుగుతాను నేను. ఇంత దారుణమైనటువంటి చిత్రహింసలు మనం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఉద్యమం సైతంలో కూడా ఇటువంటి సంఘటనలు జరగలేదు. తెలంగాణలో ఉవ్వెత్తున జరిగిన ఉద్యమం అనేక కార్యక్రమాలు చేశాం. రైలు రోకో, రాస్తా రోకో, వంట వార్పులు, సకల జన సమ్మెలు, దిగ్బంధాలు. అయినప్పటికీ ఆ రోజుల్లో కూడా పోలీసుల పాత్ర పోలీసుల యొక్క జులుం ఇంత అమానుషంగా ఎక్కడ కూడా మేము ఆ ఉద్యమంలో చూడలేదు. కానీ తెచ్చుకున్నటువంటి తెలంగాణలో పోలీసుల యొక్క శైలి పాత్ర వ్యవహారం దేన్ని చూసుకొని ఈ పోలీస్ వ్యవస్థ ఇంత విరవిగిపోతూ ఉన్నారు. మొత్తం తమ చెప్పులో చేతుల్లోకి తీసుకొని అని ఎవరి మెప్పు కోసం ఈ పోలీస్ యంత్రాంగం పనిచేస్తున్నది. తప్పకుండా ఇవాళ రాజకీయంగా న్యాయపరంగా కాకుండా ఒక ఐపీఎస్ స్థాయి వివరించిన తీరును భారతీయ జనతా పార్టీ కేంద్ర హోంశాఖ దృష్టికి మేము తీసుకెళ్తాం. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకుంటే సరే ఎస్పీతో సహా బాధ్యులైన పోలీసు మీద అందరి మీద చర్యలు తీసుకుంటే సరే లేకపోతే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి ఒక ఐపీఎస్ వ్యక్తి వివరించిన తీరును
ఖచ్చితంగా వారి దృష్టికి మేము తీసుకెళ్తామని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారికి మెరుగైనటువంటి వైద్యాన్ని అందించి అక్రమంగా అమాయకుల మీద పెట్టిన కేసులు తొలగించి పోలీసుల మీద చర్యలు తీసుకుంటే సరే లేనట్లయితే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా దళిత సంఘాలతో ఆ గ్రామస్తులతో ఆ జిల్లా వాసులతో కలిసి ఉద్యమం తీవ్రతరం చేస్తాం. ఈ అంశాన్ని అసెంబ్లీలో కూడా లేవెత్తాం, ప్రభుత్వం నిలదీస్తాం. ఇది ఏమాత్రం కూడా పోలీసు శైలి వ్యవహారం, ఏమాత్రం కూడా ఇది తెలంగాణకు శోభనివ్వనిది. బంగారు తెలంగాణ నిర్మాణం అంటే లాఠీని జులిపించి తలలు బలగబొట్టి కరెంటు షాకులు ఇచ్చి చిత్రహింసలు గురి చేసి నిర్మించేటువంటి తెలంగాణని మేము అడుగుతున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం తగు చర్యలు తీసుకోకపోయినట్టయితే మరి దాని వెనుక ప్రభుత్వమే మరి బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి కూడా హెచ్చరిస్తూ